దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు వాక్యపు సందేశాలను వినండి. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడి బలపరుస్తాడు. అనుదినము మరి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థిస్తూ ఉండండి. పరిచర్య నిమిత్తమై ప్రార్థించండి. దేవుడు ఇంకా బహుగా వాడుకొనులాగున. ఆమేన్. వాక్యాన్ని విందాం. కీర్తనలు 51వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దావీదు ఈ కీర్తనను రాస్తున్నాడు. అసలు దావీదు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపముతో ఈ కీర్తనను రాస్తున్నాడు, ఈ ప్రార్థన చేస్తున్నాడు. దావీదు పాపం చేశాడని ఎంతోమంది దైవజనులు చెప్పారు, నేను కూడా చెప్పాను. అయితే దావీదు చేసిన పాపము కంటే ఆయన పడిన పశ్చాత్తాపం అనేది మన గుండెల్లో కన్నీళ్లను కలగజేస్తాయి. నిజమండి, ఎంత పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవునికి హృదయానుసారుడయ్యాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఎంతో అద్భుత రీతిగా ఉంచాలని, వాడుకోవాలని, నిలబెట్టాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. కానీ మనం ఎంత నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాట్లు, తొట్టిల్లడము జరుగుతూ ఉంటుంది. దీనిని దేవుడు గమనిస్తాడండి. దేవుడు మనం చేసే పనులను బట్టి ఆయనకి మనం హృదయానుసారం కాము, కానీ మన మనసును బట్టి. అది కొన్ని బలహీనతలు ఉంటాయండి. ఆ బలహీనతల్ని దేవుడు అర్థం చేసుకుంటాడండి. ఓహో, వీరి మనసు ఇది కదా అని. మరి పాపం చేసిన వ్యక్తి దేవునికి ఎలా హృదయానుసారుడయ్యాడంటే, దావీదు మనసు దేవుడు ఎరిగినవాడు. దావీదు పొరపాటును దేవుడు కనుగొని దూరం పెట్టలేదు, కానీ గుర్తించి దూరం పెట్టలేదు, కానీ తన మనసు ఏమిటో దేవునికి తెలుసు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నన్ను కనికరించయ్యా, నా అతిక్రమాలను తుడిచివేనాయన. ఈ ప్రార్థన చేయగలిగితే ఎంత అద్భుతం అండి. అనేకుల జీవితాల్లో పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన కనబడట్లేదు. చేసిన పొరపాట్లను హృదయంలో దాచిపెట్టుకుంటారు, చేసిన తప్పులను హృదయంలో దాచిపెట్టుకుంటారు. పైకి నేను భక్తుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను అది ఇది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అతిక్రమం ఏమిటో, మనం చేసిన పొరపాటు ఏమిటో, మనం ఎలా ప్రవర్తించామో అది వాక్యానికి సంబంధించిందా, అంగీకారమైందా, విరుద్ధమైందా అనేది మనకు బాగా తెలుసు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పినప్పుడు, నేను రాజును కదా, అయినా దేవుడు నన్నేం చేస్తాడు? దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు, నన్నేం చేస్తాడు? గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఈ స్థితికి నడిపించాడు.
అంటే ఆయన నాకు తోడుగా లేడంటారా? ఉన్నాడు, నన్నేం చేయడు అని అనుకోలేదు. కృంగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్ళు విడిచాడు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, పాపము చేశానయ్యా, అతిక్రమించానయ్యా, నన్ను క్షమించండి అని బైబిల్లో రాయబడి ఉంది. దావీదు ఈ ప్రార్థన చేయడం ద్వారానే తన మనసు పూర్తిగా మారిపోయింది. అదేమిటంటే బత్షెబా విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా దావీదు పాపం చేసినట్లు మనం చూడలేం. బైబిలే చెప్తుంది. ఆమె విషయంలో తప్ప అని రాయబడి ఉంది. పాపం చేసిన వానికి మరలా పాపం చేద్దాం అనే మనసు కలుగుతూ ఉంటుంది. మొదట్లో త్రాగిన వానికి మరలా త్రాగుతాం అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యభిచారం చేసేవారికి మరలా చేద్దాం, ఎంత ఆనందంగా ఉంది అని మనసులో కలుగుతూ ఉంటుంది. పాపం అనేది మనిషికి, శరీరానికి సంతోషాన్ని ఇస్తుంది, ఆత్మకు దుఃఖాన్ని కలగజేస్తుంది, దేవునికి దుఃఖాన్ని కలగజేస్తుంది. అలవాటు పడిన వానికి, పాపం చేయడం ప్రారంభించిన వానికి అది శరీరానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని మర్చిపోలేడు, మరలా మరలా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దావీదు మాత్రం అలా మరలా చేయలేదండి. కారణం ఏమిటంటే ఈ పశ్చాత్తాపపు ప్రార్థన. మన జీవితాల్లో పశ్చాత్తాపపు పడి ప్రార్థన చేయగలిగితే దేవుడు మనలను కనికరిస్తాడు. మరలా పాపము చేయకుండా ఆయన మనకు అడ్డుపడతాడు. మన మనసు పూర్తిగా మారిపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపపడే ప్రార్థన చేయగలుగుతున్నామా? గుండెలో దాచిపెట్టుకొని నేను భక్తుణ్ణి అని విర్రవీగుతున్నామా? దేవుని సన్నిధిలో ఏది మనం దాచిపెట్టలేమండి. నీ భర్త దగ్గర దాచిపెట్టవచ్చు, నీ భార్య దగ్గర దాచిపెట్టవచ్చు, పిల్లల దగ్గర దాచిపెట్టవచ్చు, తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టవచ్చు, ఇరుగు పొరుగు వారి కన్నులను మూయవచ్చు. కానీ దేవుని కన్నులను మనం మూయలేం. దేవుని కన్నులను మూసి మనం తప్పించుకోలేము. అయ్యా నన్ను కనికరించండి అయ్యా, నేను అతిక్రమం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నన్ను కనికరించండి అని పశ్చాత్తాపడ్డాడు గనకనే దేవునికి హృదయానుసారుడయ్యాడు. మరి ఇలాంటి పశ్చాత్తాపం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి దగ్గర అయిపోతాం. మన భక్తి మనలను పరలోకానికి చేరుస్తుంది. దేవునితో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన తన రక్తం చేత మరలా మనలను శుద్ధి చేసి నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. మరి కప్పుకోక ఒప్పుకుంటూ విడిచిపెట్టి నూతన మనసును కలిగి దేవుడు అంగీకరించేటట్లుగా మనసు మార్చుకొని దేవునికి దగ్గరవుదాం, దేవునితో కలిసి జీవించుదాం, ఆయనతో కలిసి పరలోకంలో బ్రతుకుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే, దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడో మా జీవితాల్లో అట్టి పశ్చాత్తాపము కలగచేసి నీకు దగ్గరయ్యే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.